నమస్కారం. శైలజ క్రియేషన్స్కు స్వాగతం. ఈరోజు తెలుగు భాషా దినోత్సవం. శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినాన్ని తెలుగు భాషా దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఊరు వాడ ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఒక్కసారి ఈనాడు మనం మనసు విప్పి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు భాషా దినోత్సవాలను చేసుకుంటున్నాం. తెలుగు సాహిత్య గరిమను గురించి గొప్పగా కవితల్లో కీర్తిస్తున్నాం. కానీ నిజానికి ఇవాళ ఆ తెలుగు ఎలా ఉంది? తెలుగు మాట్లాడే వారి సంఖ్య పెరుగుతున్నదా, తగ్గిపోతున్నదా? తెలుగు పట్ల ప్రజలలో మక్కువ పెరుగుతున్నదా, తరుగుతున్నదా? ఈ విషయాల గురించి ఆలోచిస్తే ఒక రకంగా బాధే కలుగుతుంది. క్రమక్రమంగా ఒకనాడు ప్రపంచ ప్రఖ్యాతిని సంపాదించుకున్న తెలుగు భాష ఇవాళ ఉనికిని కోల్పోయే స్థితికి చేరుతున్నదేమో అన్న అనుమానం కలుగుతోంది. ఆధునికమైన అనేక ప్రభావాల వల్ల, పరాయి భాష అధ్యయనాల వల్ల తెలుగు భాష యొక్క మనుగడ ప్రమాదంలోకి నెట్టబడుతుంది. పరాయి భాషను అధ్యయనం చేయటం తప్పు కాదు. ఆ భాషను నేర్చుకుని ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు సంపాదించుకోవటం తప్పు కాదు. ఆ భాషలో ప్రావీణ్యాన్ని పొందడం కూడా తప్పు కాదు. కానీ ఆ భాషను నేర్చుకుంటూ మాతృభాషను తృణీకరించడం, అవహేళన చేయడం, చులకనగా చూడటం మాత్రం క్షమించరాని నేరం. ఇవాళ జరుగుతున్న నేరం అదే. అనేక భాషలు నేర్చుకుంటున్నా మాతృభాషను కూడా నేర్చుకుంటేనే మనిషికి నిజమైన పరిజ్ఞానం వస్తుంది. ఒకసారి మనం పరిశీలిస్తే ప్రభుత్వం నిర్వహించే అనేక పోటీ పరీక్షల్లో అత్యున్నతమైన ర్యాంకులు సంపాదించుకున్న వారంతా చెబుతున్న మాట ఒకటే: మేము ముందుగా మాతృభాషలో పట్టు సాధించాం. మాతృభాషలో పట్టును సాధించిన తర్వాతే మిగతా భాషల్లో పట్టు సాధించగలిగాం. మాతృభాషాధ్యయనం వల్లనే మాకు ఈ ర్యాంకులు వచ్చాయి అని వారు చక్కగా చెబుతూ ఉన్నారు. ఆ మాటను ఆలకించకపోవడం దురదృష్టం. ఇవాళ తెలుగు భాషను ధృవీకరించి కేవలం ఇతర భాషలు నేర్చుకున్నందువల్ల వచ్చేటటువంటి ఒక ప్రయోజనం లేకపోగా మాతృభాషకు ఎంతో అన్యాయం జరుగుతున్నది. కన్నతల్లి ఎటువంటిదో మాతృభాష కూడా అటువంటిదే. తల్లిని ఏ రకంగా మనం గౌరవించాలో మాతృభాషను కూడా అలాగే గౌరవించాలి. కానీ ఈనాడు జరగటం లేదు. దాని గురించి మనం ఒకసారి ఆలోచించాలి. ఇవాళ తెలుగు భాష పరిస్థితి ఎలా ఉంది ఒకసారి గమనించండి. దేశ భాషలన్నిటిలో తెలుగు లెస్స అన్న మాట ఆదరించు దిక్కులేక అవుతున్నది నీటి మూట. తేనెలొలుకు తెలుగు పదం ఆనవాలు ఎక్కడుంది? వీణుల విందైన భాష విలువను కోల్పోతున్నది. రుచి ఎరుగని మాటలతో కిచడీగా మారుతోంది. ఉజ్వలమగు తెలుగు భాష ఉనికి మాయమవుతున్నది. ఇంత పతనమవటానికి ఎన్నెన్నో కారణాలు. మేలుకొనకపోతే ఇక కోలుకోవు నవతరాలు. కన్న తల్లి మాతృభాష కన్నా ఎవరు కాదు మిన్న. ఈ నిజాన్ని చాటుదాము మనమంతా రారన్న. మాతృభాష రక్షణకై మనము ప్రతినబూనుదాము. తేట తెలుగు మాటలతో తెలుగు వెలుగు పంచుదాము. ఇళ్లలోన బడులలోన ఇరుగు పొరుగు వారితోన తెలుగే మాట్లాడుదాము. దీక్షభూని సాగుదాము. ఇళ్లలోన బడులలోన ఇరుగు పొరుగు వారితోన తెలుగే మాట్లాడుదాము. దీక్షభూని సాగుదాము. చిన్నారుల మనసు తెలుగు జులుగులపై నిలుపుదాము. చక్కని మన భాష పైన మక్కువనే పెంచుదాము. తెలుగంటే ఉన్న భయం తొలగిద్దాం ముందు మనం. సాగి సాగి మునుముందుకు సాధిద్దాం ఘన విజయం. నలువైపుల తెలుగునాట నర్తిస్తే తెలుగు వెలుగు. అనుక్షణం మన జాతికి అభ్యుదయం జయం కలుగు. శుభం. నమస్కారం.